వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో వస్తున్న ఈ పెద్ద మూవీ అయితే రెడీ అయిపోయింది మామ. థియేటర్ లో స్పీకర్లు బద్దలైపోవడానికి, స్క్రీన్లు చినిగిపోవడానికి జూన్ 4న యుద్ధం అయితే ప్రకటించేశారు మామ. యుద్ధంలో దిగిపోతుంది. అయితే నిన్న ఈవెంట్ భోపాల్లో జరిగిన ఈవెంట్ లో హల్లో హల్లో హల్లల్లో బావా చొక్కా చీర సిరిగి పోవాలా అన్నాడు ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు మామ. ఆ సాంగ్ని ఈరోజు యూట్యూబ్లో అఫీషియల్గా రిలీజ్ చేశారు 11కి. సో మరి ఆ సాంగ్ ఎలా ఉంది, స్టెప్పులు గ్లామరు ఇదంతా ఎలా ఉందనేది మనం చూస్తూ రియాక్ట్ అయిపోతూ మాట్లాడేసుకుందాం, రివ్యూ చెప్పేసుకుందాం. దానికి ముందు నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ మా వీడియోని లైక్ చేసేసుకోమా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాము. అలాగే జస్ట్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోమని, సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద హల్లో శృతి హాసన్ ఏమాడగా మంచి గ్రేస్ డాన్సర్లా పెడితే ఎలా ఉంటది? బీట్స్ మాత్రం చాలా బాగుంది. సాంగ్ ఎనర్జీగా స్టార్ట్ అవుతుంది బీట్స్ శృతి హాసన్తో. రెహమాన్ ఎప్పుడు మనం మాస్ కాదు క్లాసు సాంగ్లు అనుకుంటాం. ఈసారి మాస్ బీట్స్తో అందరికీ ఒక సమాధానం చెప్పుతున్నాడు గట్టిగా అన్నట్టు అనిపిస్తాం. ఉంటాయి కాస్తులు ఉంటాయి, భాగాలు ఉంటాయి, బాగా ఉంటాయి. దాయి నాతో సారైనా నీకిస్తా స్వర్గాయి వాసలు వేయి నాగాల చేయి చూపిస్తా నీకేసి. ఏ మాటకు ఆ మాట. మన రామ్ చరణ్ గారి గ్రేసు, శృతి హాసన్ గారి గ్రేస్ కలిపితే సూపర్గా ఉంది. కాకపోతే ప్రతి సాంగ్లో డబల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి మామ. ఈ సాంగ్లో కూడా డబల్ మీనింగ్. కళ్ళు మూసుకొని వినండి. వరానికి వెయ్యి దాసేయి నా కోసం అన్నట్టు ఈ సాంగ్లో కూడా డబల్ మీనింగ్ ఉంటాయి. యాక్చువల్గా తెలుగు సాంగ్స్లో మామూలు పాటల్లోనే డబల్ మీనింగ్లు వినిపిస్తాయి మనకి. ఇందులో వినిపించడంలో మనకు సంబంధం లేదు. కానీ మాస్ బీట్స్, మాస్ యాక్షన్, మాస్ డాన్సే మనకు ముఖ్యం అంతే. ఆ వైబ్ అంతే. మాస్కి కావాల్సిన వైబ్ ఇస్తున్నారు. రగ్గుల్ లుక్లో మనం చూసాం. మొన్న రైరాల దుమ్ము లేపారు. హల్లో 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 సక్కా సొక్కా సెట్ అయిపోవాలి చుంటున్న మనకే ఊపు వస్తుంది సాంగ్ వేయాలని. అక్కడ చించేస్తున్న డాన్స్ జానీ మాస్టర్. ఆయన ఫాస్ట్ డాన్స్కి పేరు జానీ మాస్టర్. అది మన రామ్ చరణ్కి ఇస్తే మామూలు వైపు. సెట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఈ విషయంలో మాట్లాడుకోవాల్సింది ఏఆర్ రెహమాన్ గారి మాస్ బీట్స్ చాలా తక్కువ. ఆఫ్టర్ రంగస్థలం అనిపించిందంటే సాంగ్ అంత అనిపించట్లేదు. జిల్ జిల్ జిగేన్ రాని దానికి ఉన్న ప్లేస్ దాందే. ఇద్దరి మధ్య కాన్వర్జేషన్స్. ఇలాంటి మాస్ సాంగ్ లేకపోతే అలా స్పెషల్ సాంగ్ హల్లో 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 హల్లల్లో బాబా సీరా సుక్కా చిద్దైపోవాలా ఓ హల్లలా ఇక్కడి పోవాలి బాబా ఇక్కడి పోవాలో. సూపర్ లిరిక్స్ అనంత్ శ్రీమామ్ గారు, జానీ మాస్టర్. స్టెప్స్ మాత్రం అద్దరా కొట్టేశాడు. థియేటర్ దగ్గర వెళ్ళిపోవాల్సిందే. బాక్సులు సినిమా ఎలా ఉన్నా ఈ పాటకు మాత్రం అద్దరిపోదు థియేటర్. అది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. నెమరేసుకోకైనా మెమరసి లేకపోతే ఎలాగా అన్నట్టు మన జాన్వి ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే కామెడీ ఏంటంటే మామ, నాకు ఈ సాంగ్ చూస్తున్నప్పుడు స్పెషల్ సాంగ్కి శృతి హాసన్ గారు చేసినట్టు లేదు. స్పెషల్ సాంగ్కి జాన్వి చేసినట్టు ఉంది. శృతి హాసన్ గారు హీరోయిన్ లాగా ఉన్నారు ఈ సాంగ్కి. మీకు కూడా అదే ఫీలింగ్ కలిగిందా? కదపండి. శృతి హాసన్ గారితో గ్రేస్ లేస్తే జాన్వితో ఎత్తి అవతల పడించాడు మన రామ్ చరణ్. అలా ఉంది. హల్లల్లో హల్లో 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 హల్లల్లో బాబా సక్కలా దాకోసం దాయి సరైనా నీకిస్తా సగాయి వాసలు పేడి చెయ్యి. ఇద్దరు బావలతో ముద్దల రామ్ చరణ్. ప్రస్తుతం
తేజ తండోదా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ. ఓ టోడో టట్ 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 డో 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 డో. సూపర్ 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 సూపర్. చచ్చిపోతారు పో థియేటర్లో. మీరు కనుక రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ బీన్స్ మామ ఈ సాంగ్స్ తో. మీకు సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది రేపు సినిమా చూసి మాట్లాడుకుందాం, కానీ ఈ సాంగ్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. వచ్చిన 3 సాంగులు సాంగే చికిరి చికిరి దాని రేంజ్. రై రై రైరా ఫస్ట్ వినడానికి బాగోకపోయినా తర్వాత తర్వాత బాగానే ఎక్కిచ్చారు. వెనక బాగుంది. ఈ సాంగ్ వినసొంపుగానే ఉంది విత్ డబుల్ మీనింగ్స్ కాబట్టి అదంతా వచ్చి అది వదిలేస్తే మాస్ బీట్స్, మాస్ ఏఆర్ రెహమాన్ ప్రూవిన్స్, మన జానీ మాస్టర్ కంపోజింగ్ కానీ, మన పెద్ది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు స్టెప్పులు కానీ ఇరగదీశారు. దాని తగ్గు సూపర్ డాన్సర్స్ ఉన్నారు, మన జాన్వీ కపూర్, శృతి హాసన్. అన్నట్టు చెప్పే కదా, శృతి హాసన్ హీరోయిన్ లాగా ఉంది ఈ పాటలో. ఐ మీన్ ఈవిడదే స్పెషల్ సాంగ్, కానీ ఆవిడొచ్చి జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ కూడా వచ్చినట్టు అన్నట్టు అనిపించింది అనుకో. ఎత్తి అవతల పడిస్తారు జాన్వీ కపూర్ని. మరి ఈ సాంగ్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడమా. అలాగే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసుకోండి అందరితో. బై బై టాటా, ఉంటా నెక్స్ట్ వీడియో వరకు. బై.